ఫైబర్ కేవలము మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అనుకుంటాం, కానీ మీ బ్రెయిన్కి కూడా డైరెక్ట్గా హెల్ప్ చేస్తుందని తెలుసా? మీ డైలీ ఫుడ్ మీ మెమొరీ అండ్ ఫోకస్ని ఇంప్రూవ్ చేయగలదు. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫైబర్ మన బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేస్తుంది, దాని బెనిఫిట్స్ ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. మన బాడీలో గట్కి ఇంకా బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. మన గట్లో ఉన్న బ్యాక్టీరియా మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. అందుకే మన గట్ హెల్తీ ఉంటే బ్రెయిన్ కూడా బెటర్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫైబర్ యొక్క బెనిఫిట్స్ కొన్ని చూద్దాం. మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే గట్ బ్యాక్టీరియా దాన్ని బ్రేక్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే కాంపౌండ్స్ని క్రియేట్ చేస్తాయి. ఇవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటే బ్రెయిన్ సెల్స్ బెటర్గా వర్క్ చేస్తాయి. అలాగే గట్ బ్యాక్టీరియా సెరోటోనిన్ లాంటి కెమికల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇది మన మూడ్, స్ట్రెస్ అండ్ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఫైబర్ డైజెషన్ స్లో చేసి బ్లడ్ షుగర్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఇది సడన్ ఎనర్జీ డ్రాప్ లేకుండా కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఫైబర్ తినడం వల్ల మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ అండ్ అటెన్షన్ పెరుగుతుంది, డైమెన్షన్ లాంటి రిస్క్ కూడా తగ్గుతుంది. అసలు మనం ఫైబర్ని ఎలా తీసుకోవచ్చు? డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఎక్కువగా తినాలి. సడన్గా ఫైబర్ తీసుకోవడం తప్పు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడం, తర్వాత వాటర్ని కూడా ఎక్కువ తాగడం స్టార్ట్ చేయండి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఫైబర్ మీ గట్ని మాత్రమే కాదు, మీ బ్రెయిన్ని కూడా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది. ఈ రోజు నుండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ని మీ డైట్లో యాడ్ చేయండి. స్మాల్ చేంజ్ బిగ్ హెల్త్ బెనిఫిట్గా మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.